గాయస్ ఇక్కడ మట్టి గాజులు అంటారు వీటిని. అందరికి చాలా ఇష్టం కదా మట్టి గాజులు అంటే. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ గ్లాసెస్ అంతా. సో మేము కొండపైకి వెళ్తా ఉన్నాము. ఇక్కడ ఈ మట్టి గాజులు బాగా ఫేమస్ ఇక్కడ. సో ఈరోజు అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. కొండ మీదకి ఇప్పుడు స్టార్ట్ చేసేసాము. ఎంత టైం పట్టిద్దో తెలియదు మాకు. ఇక్కడైతే సలాడ్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు ఎవరైనా అంత ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేసేలాగా ఉంటే. ఇది సేమ్ తిరుమల కొండ ఎక్కినట్టు ఉంది మాకు. ఓకే, ఇటుకేమో బూట్లు పెట్టారు, చెప్పులు తీసుకొని పోతా ఉన్నారు. ఏందో వీళ్ళంతా అర్థం కావట్లా. చూస్తున్నారు కదా మొత్తం విత్ సెక్యూర్గా పోతా ఉన్నాము. ఏమో కూర్చొని ఉంది పాపము. రివ్యూ చేస్తూ ఉన్నారు రివ్యూ చేసేవాళ్ళు. ఇక్కడ మా కింద టాప్ వ్యూ నుంచి చూస్తా. హాయ్ హాయ్ బ్రో, హాయ్ హాయ్. గో గో గో. ఏం బ్రో? ఓగు బ్రో ఓగు. మా కూరగాయలు అయితే పరిగెత్తా ఉన్నారు. చూడండి అందరు టైర్డ్ అయిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి స్టెప్స్ ఎక్కాలి కదా. సేమ్ కొండకి ఎక్కినట్టే ఉంది ఇక్కడ. ఎస్ బ్రో. ఆర్కేతో 2020. ఆర్కేతో 2020. హలో గాయస్, ఇది యాక్చువల్గా ముందు మేము బిఫోర్ తీసుకున్నటువంటి వీడియో. ఓకే, కొండ ఎక్కేసేసరికి గస్ వస్తుంది. వీడు దమ్కి దాసు దమ్ము వస్తుంది. ఇది ఎక్కేసాడు, దిగిపోయింటుంది దమ్ము. హాయ్ హాయ్. ఇది మొత్తం బన్నేరుగట్ట మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. బన్నేరుగట్ట టెంపుల్, వెంకటేశ్వర, లార్డ్ వెంకటేశ్వర అంతా చూపిస్తూ ఉంటాం అనమాట. ఇదో ఇక్కడ ఒక పైన ఉంది కదా, ఆ టెంపుల్కే మనం రీచ్ అవ్వాలి ఇప్పుడు. ఆల్రెడీ చేస్తున్నా. 2 minutes అయిపోయింది. చెప్పు. చూడండి గైస్, ఇది వచ్చేసి బన్నేరుగట్ట జూ పార్క్ దగ్గరలో ఉంటుంది. జూ పార్క్ నుంచి 1.3 kilometers ఉంది ఈ టెంపుల్. మీరు చూసారంటే బ్యాక్గ్రౌండ్ ఈ మౌంటైన్స్, స్టెప్స్, పైన ఒక టెంపుల్ నరసింహస్వామిది. ఇక్కడికి వెళ్ళాలంటే కింద నుంచి లైక్ చాలా స్టెప్స్ ఉంటాయి, కొంచెం కష్టమే గైస్. కానీ దేవుని మీద నమ్మకంతో వెళ్తే అవన్నీ ఏం పెద్ద కష్టం అనిపించవు. మీరు కింద చూసారంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే అమ్మవారు కూడా ఉంటారు. సార్ మీరు లొకేషన్ చూడొచ్చు ఎంత గ్రీనరీగా ఉందంటే. ఇది వేరే లెవెల్లో ఉంది గాయస్. కింద వెంకటేశ్వర స్వామి, పైన నరసింహస్వామి ఉంటాడు ఇక్కడ. ఓకే, ఎవరైనా రావాలి అనుకుంటే బన్నేరుగట్ట నుంచి జస్ట్ 1.5 kilometers ఉంటుంది ఇది జూ పార్క్కి. ఓకే గాయస్, చూస్తున్నారు కదా అందరు ఎక్కే కష్టాలు ఎలా ఉన్నాయో అందరికీ. టౌన్ అంటే ఈ విధంగా కష్టపడతారు, తింటారు, ఎక్కేదానికి కూడా కష్టం అనమాట. ఇప్పటిదాకా ఎక్కిన వాళ్ళందరూ అలసిపోయారు. చూస్తున్నారు కదా మొత్తం అంతా సిటీ మొత్తం కనిపిస్తుంది యాక్చువల్గా. మాకు కూడా గస్ వస్తుంది, అందుకే వాయిస్ ఇవ్వలేకపోతా ఉన్నాము. ఓకే, ఈ దమ్కి దాస్ గాడేమో పోతా ఉన్నాడు, నవ్వుతాడు ఏమన్నా అంటే వీడు. సో ఇది టాప్ వ్యూ, బన్నేరుగట్ట వ్యూ. ఓకే, సో విజిట్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండ్ వెంకటేశ్వర టెంపుల్. ఓకే, లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఆల్సో చేసుకోండి. ఇక్కడ ఉన్నాడు కదా ఇక్కడంతా ఇప్పుడు మొత్తం ఒక పెద్ద మౌంటైన్ లాగా ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు గాయస్, ఇది ఒక పెద్ద కొండలాగా ఉంటుంది అనమాట. కొండ పైన మొత్తం అంతా ఒక టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఓకే, ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఇక్కడ వెంకటేశ్వర
వెంకటేశ్వర నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి కింద నుంచి పైకి ఎక్కేదానికి ఒక 300 మీటర్ పైకి ఉంటుంది. 300 మీటర్ డిస్టెన్స్లో అంటే కింద వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పైన లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు. ఇక్కడ నుంచి జస్ట్ ఇదో మనకు తిరుపతిలో ఉన్నట్టు ఇట్లా స్టెప్స్ ఉంటాయన్నమాట. మేము వెళ్తా ఉన్నాం పైకి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి విజిటింగ్ కోసం. నేనైతే కింద ప్రసాదం తిన్నాను. మా ఫ్రెండ్స్ అయితే తిన్నారో లేదో తెలియదు మాకు యాక్చువల్గా. మేమైతే పుష్కరంగా తిన్నా. వెళ్తూ ఉన్నాను నేనైతే. ఇది టాప్ వ్యూ చూస్తున్నారు కదా. ఈ టాప్ వ్యూ నుంచి ఆ స్ట్రీట్లో మొత్తం ఫుల్గా వస్తూ ఉన్నారు మనుషులు. ఇదే గైస్ లక్ష్మీ నరసింహ టెంపుల్ అంటే. జస్ట్ రీచ్ అయ్యాం.